దంచుకొట్టిన డకెట్, రఫ్ ఆడించిన రషీద్, అల్లాడించిన లివింగ్స్టన్. మూడో టీ20లో ఇంగ్లాండ్ మంచి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 భాగాల్లో మంచిగా రాణించి విజయం సాధించింది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఫస్ట్ టీ20లో ఇండియా మంచి విజయం సాధించింది. అభిషేక్ శర్మ ఫైరీ నాక్ అండ్ వరుణ్ చక్రవర్తి మ్యాజికల్ స్పిన్తో ఇండియా విజయం సాధించింది. రెండో టీ20లో తిలక్ వర్మ వన్ మ్యాన్ షోతో ఇండియా విజయం సాధించింది. మూడో టీ20 నిన్న జరిగింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా. అదేంటో టాస్ సూర్యకుమార్ యాదవ్కు మంచిగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు దాకా జరిగిన 3 మ్యాచ్లో 3 టాస్లు సూర్యకుమార్ యాదవే టాస్ గెలిచాడు. మళ్ళీ మొదట ఫీల్డింగే ఎంచుకున్నాడు. ఎక్కడ సేమ్ రిపీట్. ఆ నిర్ణయం ఎక్కడ తప్పని ప్రూవ్ చేయకుండా రెండో ఓవర్లోనే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ని అవుట్ చేశాడు హార్దిక్ పాండ్యా. ఇప్పుడు దాకా ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిన ఫిలిప్ సాల్ట్ ఇవాళ సెకండ్ ఓవర్ దాకా ఆడి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బెన్ డకెట్ అండ్ జాస్ బట్లర్ మంచిగా పార్ట్నర్షిప్ చేశారు. 76 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. అంటే ఫస్ట్ వికెట్ 7 పరుగులు వద్ద పడితే సెకండ్ వికెట్ 83 పరుగుల వద్ద దాకా మంచిగా పార్ట్నర్షిప్ చేశాడు. ఇక్కడ డకెట్ గురించి మనం చాలా చెప్పుకోవాలి. హాఫ్ సెంచరీ చేశాడు, 51 కొట్టాడు 26 బంతుల్లో. సో మంచిగా రాణించాడు. పవర్ ప్లేలో ఎలా ఉపయోగించి బ్యాటింగ్ చేయాలో తనను ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ప్లేస్మెంట్స్, టెంపర్మెంట్ నీట్గా, అంటే ఎక్కడ అగ్రెసివ్గా భారీ షాట్లకు వెళ్లకుండా గ్యాప్స్ చూసుకుంటూ ప్లేస్మెంట్ చేస్తూ టైమింగ్ మీద ఆధారపడి పూర్తిగా షాట్లు తీసుకున్నాడు. వన్స్ బెన్ డకెట్ అండ్ జాస్ బట్లర్ అవుట్ అయిన తర్వాత 76 పరుగులు జోడించి వికెట్ ఇచ్చిన పార్ట్నర్షిప్ బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు కోలుకున్నట్టు ఎక్కడే కనిపించాలి. అంటే ఒక్క 30 రన్స్ పార్ట్నర్షిప్ కూడా రాలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్తో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఒక స్థాయిలో ఒక్కొక్క స్టేజ్లో అంటే అక్కడ ఎలా 16 ఓవర్లకు 127 8 వికెట్లు పడిపోయినాయి. ఇంకా ఆల్మోస్ట్ ఏముంటుంది, ఇంకా 4 ఓవర్లో టైలెండర్స్ ఇంకా అసలుకి ఇంక ఈజీ అయిపోతుంది మ్యాచ్ అని అనుకుంటారు. అంటే అలా ఇంకా టైలెండర్స్ కదా ఉండేది. 8 వికెట్లు పడ్డాయి, ఇంకో 2 వికెట్లే ఉంది. అప్పటికి వరుణ్ చక్రవర్తి తన స్పెల్ ఫినిష్ చేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి గురించి కూడా ఇక్కడ మనం మంచిగా మాట్లాడుకోవాలి. తన వేసిన 4 ఓవర్ స్పెల్లో 5 వికెట్లు తీసుకున్నాడు. నీట్గా మంచిగా బౌలింగ్ చేశాడు. ఆ 16 ఓవర్లకు వరుణ్ చక్రవర్తి స్పెల్ అయిపోయింది. 127 పరుగులకి 8 వికెట్ల వద్ద ఉంది ఇంగ్లాండ్. సో ఇంక ఈ స్టేజ్లో ఏముంది, భారీగా ఇంకా 4 ఓవర్లు టైలెండర్స్, ఇంకా లివింగ్స్టన్ ఒక బ్యాట్స్మెన్. సో ఎంత కొట్టినా ఒక 4 ఓవర్లకు ఒక 20 కొడతారు, 147. ఇంక ఈజీగా ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకునేలాగా ఉంది స్టేజ్ అక్కడ. కానీ 17వ ఓవర్లో కథ మొత్తం మార్చేశాడు లివింగ్స్టన్. లాస్ట్ 2 వికెట్లకు వచ్చిన పార్ట్నర్షిప్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్స్గా మారినాయి ఇంగ్లాండ్కి. ఎలా 9వ వికెట్కి ఏమైనా 20 రన్స్ పార్ట్నర్షిప్, ఎవరు ఆదిల్ రషీద్ అండ్ లివింగ్స్టన్ 20 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అండ్ 10వ వికెట్కి మార్క్ వుడ్ అండ్ ఆదిల్ రషీద్ 24 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. ఆ 2 పార్ట్నర్షిప్స్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్స్ ఫర్ ఇంగ్లాండ్. అంటే చూడు, ఆ 16వ ఓవర్లో 127 పరుగులకి 8 వికెట్లు. ఇంకే ఆల్మోస్ట్ 20 పరుగులు వస్తే 147 నుంచి అలా రావాము అని అనుకుంటాము. కానీ ఆ 17వ ఓవర్లో లివింగ్స్టన్ ఒకే ఓవర్లో 19 పరుగులు కొట్టాడు. 3 సిక్స్లు ఒక సింగిల్ సాయంతో 19 పరుగులు కొట్టి ఒకే ఓవర్లో స్కోర్ మొత్తం మార్చేశాడు. సో అలా లివింగ్స్టన్ మరో ఆదిల్ రషీద్తో 20 రన్స్ జోడించి అవుట్ అయిపోయాడు. ఆ 3 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. లివింగ్స్టన్ మంచిగా ఆడాడు. అంటే వింటేజ్. ఒకప్పుడు లివింగ్స్టన్ ఆడితే ఎలా ఉంటుంది, కొడితే 6-4 అంత స్ట్రాంగ్గా ఉండే ఇంపాక్ట్ నిన్న క్రియేట్ చేశాడు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ మంచిగా బ్యాటింగ్ చేశాడు. అంటే 3 ఓవర్లు ఉన్నాయి. బౌలర్స్ ఎవరైనా ఏమనుకుంటారు, వికెట్లు వెంటనే ఇచ్చేస్తారు అనుకుంటారు. కానీ నీట్గా ఎక్కడ అగ్రెసివ్ షాట్స్ ఆడుకుని నిదానంగా 24 పరుగులు అందించారు అదనంగా. ఇప్పుడు 171 పరుగులు వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 172 పరుగుల లక్ష్యంతో ఇండియా బ్యాటింగ్ దిగింది. ఎక్కడా కోలుకున్నట్టు అనిపించాల. ఎక్కడ మంచి పార్ట్నర్షిప్ కూడా ఇండియాకి రాల. ఒకే ఒక్క పార్ట్నర్షిప్, అది అక్షర్ పటేల్కి వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యాకి మధ్య ఒక 30 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ కూడా బాల్స్ ఎక్కువ తీసుకుని వచ్చింది. కాబట్టి ఇండియా ఎక్కడ మ్యాచ్లో వచ్చినట్టు కనిపించాల. బ్యాటింగ్ చేసే అంతసేపు. సో మొదట ఇండియా బ్యాటింగ్ దిగిన వెంటనే సంజు శాంసన్ ఫెయిల్యూర్ 1 సెకండ్ కంటిన్యూ అయిపోయింది. షార్ట్ పిచ్ బాల్కి ఎలా అయితే ఫస్ట్ 2 మ్యాచ్లు అవుట్ అయ్యాడు, ఈ మ్యాచ్ కూడా అలానే షార్ట్ పిచ్ బాల్కి అవుట్ అయ్యాడు ఆర్చర్ బౌలింగ్లో. సో ఇక్కడ అభిషేక్ శర్మ మంచిగా ఆడాడు. అంటే 15 బాల్కి 24 మంచిగా కొట్టాడు. 5 4లు కొట్టాడు. 24లో కూడా మంచిగా ఆడుతున్నారు అన్న టైంలో కార్స్ మంచి ఆఫ్ కట్ రైస్ అవుట్ చేశాడు.
కార్సన్ కూడా మెచ్చుకోవాలి. అంటే అలా అగ్రెషన్కి షాట్స్ ఆడుతున్నారని చెప్పి ఒక మంచి ఆఫ్ కటర్ వేసి అభిషేక్ శర్మని అవుట్ చేశాడు కార్స్. ఆ తర్వాత స్కై, కెప్టెన్ స్కై వచ్చాడు, ఒక 6 కొట్టాడు, 4 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. అంటే స్కై అనేది ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు కానీ అది కంటిన్యూ చేయలేకపోతున్నాడు. సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా ఎక్కడ ఎవ్వరు కోలుకోలేదు. అంటే సెటిల్డ్గా ఆడినట్టు ఎక్కడ అనిపించలా. తిలక్ వర్మకి ఆదిల్ రషీద్ ఒక మంచి లెగ్ స్పిన్ బాల్ వేసి అవుట్ అయ్యాడు. అంటే మంచిగా టాన్ వచ్చేసింది, మంచిగా బాల్ వేయడం వల్ల అవుట్ అయిపోయాడు. ఆదిల్ రషీద్ గురించి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వికెట్లు ఎక్కువ తీయలేకపోయినా కానీ 4 ఓవర్లు తన స్పెల్లో 15 రన్స్. ఎంత ఎకానమీ, ఎంత ప్రెషర్ పెట్టాలి అంత ప్రెషర్ పెట్టాలి. హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ ఆడే టైంలో వికెట్ తీయకపోయినా అసలు ఎక్కడ లూజ్ బాల్ ఇవ్వకుండా మంచిగా కట్టడి చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్లో జెమీ ఓవర్టన్ 3 వికెట్లు తీశాడు. అంటే అంత ఇంపార్టెంట్ వికెట్లు తీయకపోయినా కానీ 3 వికెట్లు తీసుకున్నాడు జెమీ ఓవర్టన్. ఆ తర్వాత కార్స్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మార్క్ వుడ్ 1 వికెట్ తీసుకున్నాడు, ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు మార్క్ వుడ్. ఆ తర్వాత వచ్చి మార్క్ వుడ్ స్కై వికెట్. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇలా ఇంగ్లాండ్ మంచిగా పర్ఫామ్ చేశారు బౌలింగ్లో. మన ఇండియన్ బ్యాటింగ్ తరపున హార్దిక్ పాండ్యా 40 పరుగులు కొట్టాడు, 42 పరుగులు. కానీ బాల్స్ 32 బాల్స్ తీసుకున్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా సెటిల్ అయి ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, కానీ లాస్ట్ నుంచి సెకండ్ ఓవర్లో అవుట్ అయిపోయాడు క్యాచ్ చేసి. సో దట్స్ ద మేజర్ కన్సర్న్ అయిపోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా మంచిగా చేశారు. అంటే ప్రొయాక్టివ్ కెప్టెన్సీ అంటారు కదా, అది చూపించాడు వాళ్ళ బట్లర్. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మ్యాచ్ మొత్తం ఫుల్ ఎనర్జెటిక్గా ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరూ కూడా మంచిగా సహకరించారు. ఫీల్డింగ్లో కూడా అందరూ మంచిగా చేశారు. ఇలా ఇంగ్లాండ్ మంచిగా ఆడి మ్యాచ్ గెలిచారు. ఇక్కడ ఇండియాలో ఫ్లాస్ ఏమున్నాయంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అండ్ ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్. అండ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆడినట్టున్నా కానీ ఇంకా ఫాస్ట్గా ఆడి ఉంటే బాగుండేది. హర్ష్దీప్ సింగ్ లేని లోటు కనిపించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో కూడా గెలిచింది కదా, వాళ్ళలో ఫ్లాస్ ఏం లేవా అంటే వాళ్ళలో కూడా ఫ్లాస్ ఉన్నాయి. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ యొక్క ఫామ్ అండ్ హ్యారీ బ్రూక్ మిడిల్ ఆర్డర్లో స్పిన్ ఆడలేకపోతున్నారు వాళ్ళు. అండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆడలేకపోతున్నాడు. సో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కొంచెం మంచిగా ఆడి మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఇంగ్లాండ్కి ఇంకా మంచి ఛాన్సెస్ ఉంటాయి సిరీస్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి. ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు సిరీస్. అంటే వాళ్ళు ఇండియా గెలిచుంటే ఆల్మోస్ట్ సిరీస్ అయిపోయేది, ఇంట్రెస్టింగ్ ఉండేది కాదు. ఇవాళ ఇంగ్లాండ్ గెలవడం వల్ల సిరీస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో చూద్దాం 4th T20 ఏం జరుగుతుందో, 5th T20 ఏం జరుగుతుందో. ఇండియా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చి గెలవాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ నా వీడియో ఎంతవరకు చూసినందుకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ బాస్.